My dear students, welcome back to the online class. గత వీడియో వరకు మనం రెవెన్యూ అకౌంట్లోకి వెళ్ళి మనకి ట్రేడింగ్ అకౌంట్ గురించి తెలుసుకున్నాం. ట్రేడింగ్ అకౌంట్ రిజల్ట్ వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు ప్రూవ్ టు కంపేర్ ద ఎస్టిమేటెడ్ రిజల్ట్ యూ ఎక్స్పెక్టెడ్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ యాక్టివిటీ, whether you got that estimated income or not, and if not reached the target, you have to verify and confirm the mistakes, if any, committed during the preparation of trading account. So trading account is very very important to an accountant. Accountant యొక్క సత్తా తెలియాలంటే అకౌంటెంట్ని మంచి గైడ్గా భావించాలి అంటే ట్రేడింగ్ అకౌంట్ గురించి బాగా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఇక్కడ ఒక ట్రేడింగ్ అకౌంట్ అని కాదు, ద అకౌంటెంట్ ఎవరంటే హూ కెన్ రీడ్ అండ్ ఇంటర్ప్రెట్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వెల్. కాబట్టి ఏంటంటే మీరు బ్యాలెన్స్ షీట్ వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ బయటకు వస్తుంది. ట్రేడింగ్ అకౌంట్ వల్ల నిజంగా రియల్గా యాక్టివిటీ యొక్క స్ట్రెంగ్త్ అర్థమవుతుంది. సో ద రిపోర్ట్ విల్ హెల్ప్ యూ టు డిసైడ్ వెదర్ టు కంటిన్యూ ది బిజినెస్ ఆర్ నాట్. ఎందుకంటే సరైన మార్జిన్ కనుక మీరు ఎక్స్పెక్టెడ్ మార్జిన్ కంటే బాగా లోగా ఉంటే మీరు ఆ బిజినెస్ నడపలేరు. కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్లోని మైనింగ్ యాక్టివిటీలుగా మాత్రం 2 సంవత్సరాలు కానీ బ్రేక్ ఈవెన్ పాయింట్కి రాదు. కాబట్టి అక్కడ లాస్ వచ్చినా కూడా మనం బిజినెస్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పటికి అవుట్పుట్ రెడీ కాదు. అవుట్పుట్ రెడీ కాకపోతే మీకు రెవెన్యూ జనరేట్ కాదు, ఖర్చులు అయితే అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే అప్పటి వరకు అది ఈవెన్ దో ఈ గాట్ ఎ నెగిటివ్ రిజల్ట్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్, ఈ విల్ కంటిన్యూ ద యాక్టివిటీ. అది సో తర్వాత నెక్స్ట్ ఐటెం ఏముంటుంది దీంట్లో. ఇప్పుడు మనకి ఇంక ఓన్లీ ఒక 2 గ్రూప్సే మిగిలినాయి. ఎట్లా మీకు 9 బ్యాలెన్స్ షీట్లు, తర్వాత ఒక 4 మనకి ఇది ట్రేడింగ్ అకౌంట్లో గ్రూపులు 9, 4, 13. 13 ఏది 13 సబ్ గ్రూప్స్ ఉన్నాయి కదా బ్యాలెన్స్ షీట్లో. 13, 26 అంటే మొత్తం టోటల్గా ఉండాల్సింది 28. కాబట్టి ఇంకా 2 గ్రూప్స్ రిమైండ్ టు బి డిస్కస్డ్ ఇన్ దిస్ సెషన్. సో దీంట్లో గ్రూప్స్ రిలేటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మీకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ పోయి దానికి మీకు ఉన్న గ్రాస్ ప్రాఫిట్కి ఇండైరెక్ట్ ఇన్కమ్ ఏదైనా ఉంటే కలిపి దాంట్లోంచి అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే లాసెస్ అంటే అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ వల్ల వచ్చిన లాసెస్ని తీసేస్తే నెట్ రిజల్ట్ వస్తుంది. నెట్ రిజల్ట్ మే బీ ప్రాఫిట్ ఆర్ లాస్. కాబట్టి ఏంటంటే అది గ్యారంటీ కాదు. సో మనకి లాస్ వచ్చినా కూడా లేదా అనుకున్న మార్జిన్ రాకపోయినా కూడా మీరు ఒకసారి వెరిఫై చేయాల్సి వస్తుంది. వెరిఫై చేసిన తర్వాత కూడా క్లరికల్ మిస్టేక్స్ ఏమీ లేవని కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా మరి ఇలాగే లెస్సర్ మార్జిన్ తోటి బిజినెస్ కంటిన్యూ చేయటం అనేది చాలా ఇబ్బందికరం. కాబట్టి దీంట్లో అన్నెసరీ ఐటమ్స్ ఏదైనా ఉన్నాయి అనేది మనం లొకేట్ చేసి దాన్ని కనుక మినిమైజ్ చేయటం కానీ లేకపోతే ఎలిమినేట్ చేయటం కానీ జరిగితే అప్పుడు మనకి లాభం వచ్చి మనం అనుకున్న లాభాన్ని గడించడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే మీరు లాభాన్ని గడించాలి అంటే దీంట్లో 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి టు ఇంప్రూవ్ ది టార్గెటెడ్ ఇంప్రూవ్ ద టర్న్ ఓవర్ అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ ఇంప్రూవ్ చేయగలగాలి. సరే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంప్రూవ్ అవుతుందా లేదా అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే సరైన క్వాలిటీ మెయింటైన్ చేయాలి, క్వాంటిటీ మెయింటైన్ చేయాలి, వెరైటీ మెయింటైన్ చేయాలి, ప్రైస్ రేంజింగ్ కూడా కాంపిటేటివ్గా ఉండాలి. ఇవన్నీ చేస్తే తప్ప మీకు అనుకున్న టర్న్ ఓవర్ ఊహించిన టర్న్ ఓవర్కి రీచ్ కాలేరు. సో ఇంకా రెండో థింగ్ ఏంటంటే టు మినిమైజ్ ది ఓవర్ హెడ్స్. అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి? నిర్వహణ. అంటే బిజినెస్ నడపాలంటే యూ హ్యావ్ టు పే రెంట్,
we have to pay, we have to meet the electricity expenses, we have to meet the salaries for the employees, we have to meet the transport expenses, and we have to meet other బిజినెస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్. కాబట్టి దీంట్లో ఏదన్నా కనుక మనం తగ్గించుకోగలిగిన పొజిషన్ కానీ మినిమైజ్ చేయడం కానీ పొజిషన్ కనుక వచ్చినట్టయితే మనం అనుకున్న రేంజ్కి మీరు రీచ్ కాగలుగుతారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో నౌ వీఆర్ కమింగ్ టు ది చాప్టర్ దట్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. Ledger accounts related to indirect income will be added and all the indirect expenses will be deducted to arrive at the net margin of the business from the gross profit resulted in trading account. Indirect incomes enti? Indirect income is one which is earned by way of non-business activities other than main business activity. మనం నామినల్ అకౌంట్లో మీకు ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అనేది, లాసెస్ని ఏమన్నా మనం లాసెస్ అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్స్ వల్ల మనకి ఏదైనా లాస్ సంభవిస్తే, అంటే బిజినెస్ పరంగా బిజినెస్ చేయటం వల్ల వచ్చిన లాస్ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల తెలుస్తుంది. కానీ అనుకోని లాసుని ఇమ్మీడియట్గా తెలుస్తుంది మీకు. సో అది తర్వాత దానికి ఆపోజిట్లో ఇన్కమ్ అండ్ గెయిన్. ఇన్కమ్ అంటే మీ యాక్టివిటీ వల్ల వచ్చింది ఇన్కము, గెయిన్ అంటే ఏ ప్రాఫిట్ అదర్ దాన్ మెయిన్ యాక్టివిటీ. అంటే మీరు చేస్తున్న యాక్టివిటీ కాకుండా ఇతర వేస్లో మనకి లాభాన్ని గడించగలిగితే దాన్ని గెయిన్ అంటాం. దీన్నే ఇండైరెక్ట్ ఇన్కమ్ అని పిలుస్తూ ఉంటాం. దీంట్లో మనం చూద్దాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్, ఇన్సెంటివ్స్ రిసీవ్డ్, సేల్ ఆఫ్ స్క్రాప్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చూడండి, మన జనరల్ ఇన్సూరెన్స్లో మనం కొంత మనకి గోడౌన్కో లేకపోతే స్టాక్స్కో దీంట్లో కవర్ చేస్తూ ఇన్సూరెన్స్ చేస్తాం, 10-20 వేలు కడతాం. ఆ సంవత్సరంలో ఎప్పుడన్నా అదే జనరల్ ఇన్సూరెన్స్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. ఆ సంవత్సరంలో అది 1 ఇయర్ వరకే దాని యాక్టివ్ పార్ట్ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. మళ్ళీ రెన్యువల్ చేసుకోవడమా, కొత్త చేయటమా ఏదో చేయాలి. సో మీరు ఎప్పుడన్నా డ్యామేజ్ కనుక ఏదైనా జరిగితే, వెహికల్ యాక్సిడెంట్ అయినా ఏదైనా ఫైర్ అయినా కూడా మీరు ఆ డ్యామేజెస్ని ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని ఇమ్మని కోరతారు. ఎందుకు అంటే ఇన్సూరెన్స్ చేసేది అది, అంటే లాస్ సంభవించినప్పుడు, ఈ ఆపదలు సంభవించినప్పుడు ఆదుకోమనే. ఇప్పుడు ఎల్ఐసి అంటేనేమో లైఫ్ ఇన్సూరెన్స్, అది కూడా మనిషి చనిపోతే మీరు అప్పుడు దాకా కట్టిన డబ్బులు తర్వాత ఇవన్నీ మెచ్యూరిటీకి అన్నీ కల్పించినట్టే దీంట్లో కూడా ఆ విధంగా వస్తారు. అంటే మనం మామూలుగా ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే మొత్తం మీద డ్యామేజ్ మనకు లాస్ కింద లెక్క. సో ఇక్కడ ఈ విధంగా మనకు వచ్చిన డబ్బులు. అట్లనే ఇన్సెంటివ్స్ రిసీవ్డ్ అంటే మనకు ఒక టార్గెట్ ఇస్తారు. 12 వస్తువులు అమ్మితే మీకు ఇంత పర్సంటేజు, 18 వస్తువులు అమ్మితే మీరు ఎక్స్ట్రా పర్సంటేజ్ ఇస్తాము, లేకపోతే మీకు ఒక ఆర్టికల్ ఫ్రీగా ఇస్తాము. అట్లనే సేల్ ఆఫ్ స్క్రాప్ మనకు పనికిరాంది, అంటే బట్టల షాపులు వాటిలో మీకు 30s వుడెన్ బాక్సెస్ ఇవన్నీ కూడా సేల్ ఆఫ్ స్క్రాప్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా అదర్ ఇన్కమ్ కింద వేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ ఎఫ్డిఆర్స్ అంటే ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్స్ కానీ సెక్యూరిటీ డిపాజిట్లు పెట్టినా దాని మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత కీ మ్యాన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. కీ మ్యాన్ అంటే మీకు జనరల్గా ప్రతి ఆర్గనైజేషన్లో 2-3 కీ పర్సన్స్ ఉంటారు. ఏంటంటే ఆదిల నుంచి వాళ్ళ వల్లనే బిజినెస్, అంటే ఒక మార్కెటింగ్ జిఎం కానీ లేకపోతే ఫ్యాక్టరీ మేనేజర్ కానీ ఇట్లా ఫైనాన్స్ మేనేజర్ కానీ వీళ్ళ మీదనే కంపెనీ యొక్క భవిత ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి వాళ్ళ లైఫ్ మీద ఇన్సూరెన్స్ చేస్తారు. వాళ్ళ లైఫ్ మీద కంపెనీ కడుతుంది, కంపెనీ డబ్బులే కడతారు. దిస్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఆయన ఏదైనా బెడ్ రిడన్ అయ్యి లేకపోతే చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే అది కంపెనీకే వస్తుంది, వ్యక్తికి వెళ్ళదు. అప్పుడు కంపెనీ వాళ్ళు దాంట్లో కొంత భాగం కానీ లేకపోతే కొంత భాగం కలిపి కానీ ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. అంటే ఒకవేళ బెడ్ రిడన్ అయినా ఆ శాలరీ వాళ్ళు ఇచ్చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ, రీఎంబర్స్మెంట్ అంటారు దాన్ని. సో డిస్కౌంట్ ఆఫర్స్ ఫ్రమ్ క్రెడిటార్స్ అంటే మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తే దాంట్లో మనకి ముందుగా ఇచ్చినప్పుడు మనకు కొంత డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బై పార్ట్నర్స్. క్యాపిటల్ మీద అంటే ఇది పార్ట్నర్షిప్లో మాత్రమే ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బై పార్ట్నర్స్ అంటే ఇప్పుడు మీరు డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుంది,
బిజినెస్లో వర్కింగ్ క్యాపిటల్ రేంజ్ పడిపోతుంది. మరి ఇది బయట వాళ్ళకి కనుక సర్ప్లస్ అమౌంట్ ఏదైనా ఇస్తే బయట వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ వస్తుంది కదా. అట్లనే 18% వడ్డీ పార్ట్నర్స్ వాడుకున్నా కూడా వడ్డీ కలెక్ట్ చేస్తారండి. సో అది కూడా కంపెనీకి లాభమే. తర్వాత రిఫండ్ ఆఫ్ ట్యాక్సెస్, ఇంట్రెస్ట్ ఆన్ రిఫండ్స్, అంటే ఎక్సెస్ పేమెంట్ చేస్తే మీకు ట్యాక్సెస్ రిఫండ్ అవుతాయి. ఈ రిఫండ్తో పాటు మీకు ఇంట్రెస్ట్ కూడా మీకు యాడ్ చేసి ఇస్తారు. రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్, ఎప్పుడో మునిగిపోయిన బదులు కోర్టుకు వెళ్ళింది, కోర్టులో 4-5 సంవత్సరాల తర్వాత డిగ్రీ అయింది. డిగ్రీ అయితే మీకు 40%, 50% డివిడెండ్స్ రూపంలో కోర్టు డిగ్రీ ప్రకారం వస్తుందంటే ఎప్పుడో మునిగిపోయిన బదులు 3-4 సంవత్సరాల్లో ఇక రాదనుకొని ఖర్చు రాసేసింది, ఇప్పుడు వస్తే అది అదర్ ఇన్కమ్ అవుతుందండి. రెంటల్ రెసిడ్స్ త్రూ సబ్లెటింగ్ ది ప్రెమిసెస్, అంటే మీరు అద్దెకు తీసుకున్న ప్రెమిసెస్లో ఏదన్నా కొంత భాగం నిరుపయోగంగా ఉండటం కానీ, లేకపోతే వెసలుబాటు కోసం కానీ మీరు ఏదన్నా ఎవరికన్నా సబ్లెట్ చేసినట్టయితే దాని మీద వచ్చి రెంటల్, అంటే మీరు రెంట్గానే రాసుకోవాలి, ఇది అదర్ ఇన్కమ్గా రాసుకోవాలి. సబ్లెట్టింగ్ అంటే తిరిగి అద్దెకి ఇవ్వడం. రెసిడ్స్లో షార్ట్ ఫిలిమ్స్ అండ్ స్లైడ్స్ ఇన్ సినిమా హాల్స్లో ఏంటి, మీరు వీక్లీ థియేటర్ రెంట్ వసూలు చేసుకుంటారు. కానీ ఇక్కడ రిసీట్స్లు షార్ట్ ఫిలిమ్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్ స్లైడ్స్ వేస్తుంటారు. ఆ ఇన్కమ్ అంతా థియేటర్ వాళ్ళకే, అది ఫిలిం వాడుకున్న వాళ్ళకి సంబంధం లేదండి. సైకిల్ స్టాండ్స్ అండ్ క్యాంటీన్ టెంట్స్ అండ్ సినిమా హాల్స్, వెరిఫికేషన్, ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్, అంటే మనం చిట్టి ఎత్తుకున్న లేకపోతే ఫైనాన్స్ తీసుకున్న మన థర్డ్ పార్టీ వెరిఫికేషన్కి వస్తారు. ఆధార్ కార్డు, మీ ప్రెమిసెస్ ఇవన్నీ వెరిఫై చేసుకుంటే అప్పుడు మీకు చిట్టి ఇచ్చినప్పుడు ఇది ప్రాసెసింగ్ ఛార్జెస్ కింద మీ పేరును ఖర్చు రాసి మీకు ఇవ్వాల్సిన డబ్బుల్లో తగ్గించుకుంటారు. కాబట్టి థర్డ్ పార్టీని అపాయింట్ చేస్తారు, దానికి కొంత అమౌంట్ ఇస్తారు వాళ్ళకి, మిగతా అమౌంట్ వసూలు చేసిన అమౌంట్లో కొంత ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తారు. కాబట్టి ఇదేమో ఈ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది లోన్ ఆర్ సైజ్ ఆఫ్ ది చిట్, కాబట్టి దాని ప్రకారం ఆ మిగిలిన బ్యాలెన్స్ వాళ్ళకి అదర్ ఇన్కమ్ అవుతుంది. తర్వాత లేట్ ఫీ పెనాల్టీ, లేట్గా కడితే పెనాల్టీ వేస్తారు. ఇంట్రెస్ట్ రెమిషన్ అంటే మీకు మామూలుగా సపోజ్ ఏదైనా బ్యాంకులో కానీ ఏదైనా ఫైనాన్స్ కంపెనీ కానీ మనం లోన్ తీసుకుని ఈఎంఐలు కడుతూ ఉంటాం. ఇక్కడ కండిషన్ ఎలా ఉందంటే కొన్ని మీరు కనుక కరెక్ట్గా డిఫాల్ట్ కాకుండా కరెక్ట్గా కట్టినట్టయితే మీరు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టర్మ్ మీకు కొంత కన్సెషన్ ఇస్తామంటారు. సో ఆ విధంగా మీరు డిఫాల్ట్ కాకుండా కరెక్ట్గా గుడ్ కస్టమర్ అయితే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం మీకు కొంత రెమిషన్ ఇస్తారు. రెమిషన్ అంటే కన్సెషన్. సబ్సిడీ తెలుసు కదా, ఫారిన్ కరెన్సీ ఫ్లక్చువేషన్ క్రెడిట్ బ్యాలెన్స్. సపోజు మీరు ఫారిన్కి ఏదైనా ఒక $1000 అమెరికాకి అమ్మారనుకోండి, అమ్మినప్పుడు మనం డాలర్లో అమ్మాం, మనం ఆ రోజున రూపాయి విలువ $71 ఉంది. ఒక నెల తర్వాత మనకి $1000 తిరిగి వచ్చినాయి అమెరికా నుంచి. ఆ రోజున లెక్క వేస్తే $73 ఉంది. అంటే ₹2 అదనంగా వచ్చింది. ఆ రోజు $71 విలువతోటి మనం పంపించాము, ఇవాళ $73 వచ్చిందంటే మనకు రావాల్సిన డబ్బుల కంటే అదనంగా వచ్చినట్టు లెక్క. ఫ్లక్చువేషన్ క్రెడిట్ బ్యాలెన్స్. ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, అంటే మీ దగ్గర ఉన్న మెషినరీ కానీ, ఫర్నిచర్ కానీ, కంప్యూటర్ కానీ, ఏదన్నా వెహికల్ కానీ ఏదన్నా అమ్మినట్టయితే ఒకవేళ కనుక దాని మీద ఏదన్నా కొద్ది గొప్ప లాభం వస్తే ఆ లాభాన్ని కూడా అదర్ ఇన్కమ్ కిందే ట్రీట్ చేస్తారు. ఇది సేల్ కాదు కదా. డీఫేసింగ్ ఛార్జెస్, స్టికింగ్ ఛార్జెస్, అడ్వర్టైజ్మెంట్. చూడండి, బస్ షెల్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఏంటంటే మీరు దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయంటే ఫ్లెక్సీని, ప్రింట్ చేసిన ఫ్లెక్సీని ఆ షెల్టర్ మీద, బస్ షెల్టర్ మీద దాన్ని అతికించడానికి ఛార్జ్ తీసుకుంటారు. తర్వాత మళ్ళీ అట్లా టైం అయిపోయింది, 1 రోజులు 2 నెలలు టైం అయిపోయిన తర్వాత డీఫేసింగ్, అంటే ఫేస్ కనపడకుండా దాన్ని తిరిగి అంటించడం, లేకపోతే ఇంకొక యాడ్ ఉంటే చేస్తారు. సో అది ఆ 2 ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. కాబట్టి ఇది అదర్ ఇన్కమ్ అవుతుంది. అడిషనల్ ఛార్జెస్ అండ్ సినిమా టికెట్స్ ఫర్ ఈసీ మెయింటెనెన్స్. అడిషనల్ ఛార్జెస్ ₹1 ఇస్తారండి ఫర్ ఈచ్ టికెట్. అది డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే సినిమా ఆడుకున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి అది అదర్ ఇన్కమ్. గెయిన్ ఆన్ చిట్. సపోజు మీరు ₹1,00,000 చిట్టి వేశారనుకోండి, 5% కమిషన్ అంటే 5,000. మీరు లాస్ట్ వరకు ఉన్నారనుకోండి, లాస్ట్ వరకు ఉంటే చిట్టి ఎరుచుకోకుండా లాస్ట్ వరకు ఉంటే మీకు కూడా 95,000 ఇస్తారు. ఎందుకంటే ₹5,000 ప్రతి చిట్టి మీద 5,000 కావాలి కాబట్టి మీకు ₹1,00,000 చిట్టి అంటే ₹1,00,000 రాదు. సో 95,000. మీరు అప్పుడు దాకా కట్టింది ఒక 80,000 అనుకోండి, మీకు ఇవాళ 95,000 వస్తే ఆ ₹15,000 గెయిన్ ఆన్ చిట్టి. అంటే మీరు కట్టిన దానికంటే వడ్డీ రూపం అనుకోండి, ఏదైనా అనుకోండి, అది గెయిన్ ఆన్ చిట్టి. దీని గురించి కూడా
మీకు అసైన్మెంట్ ఉంది. ఆ గెయిన్ ఆన్ షీట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. వ్యాన్, బస్ ఫీ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్ ఫీజులు మాత్రమే డైరెక్ట్ ఇన్కమ్ అండి. ఇది వ్యాన్ కానీ, బస్సు కానీ, హాస్టల్ కానీ ఇవన్నీ కూడా దీనికేం సంబంధం లేదండి. అది ఎడిషనల్ ఇన్కమ్. అది రూమ్ రెంట్స్ ఫ్రమ్ పేషెంట్స్ ఇన్ హాస్పిటల్లో కూడా ఈ రూమ్ రెంట్స్ వసూలు చేస్తే అది కూడా మీకు అదర్ ఇన్కమే అవుతుందండి, డైరెక్ట్ ఇన్కమ్. ఎందుకంటే మీరు రూమ్ ఇవ్వకపోతే బయట ఎక్కడో తీసుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇది ఎడిషనల్ ఫెసిలిటీ ఇస్తున్నారు కాబట్టి అది కూడా మీకు అదర్ ఇన్కమ్ కింద లెక్క. సో ఈ విధంగా దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణ. అమౌంట్ దట్ ఈస్ స్పెండ్ ఆన్ జనరల్ కాస్ట్ సచ్ యాజ్ మేనేజ్మెంట్ కాస్ట్ rather than money spent directly on making on particular product or performing on particular service or administrative expenses and losses which are unforeseen and in an unavoidable circumstances our computation of net profit should be placed here. అంటే ముందు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రొడక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు చేస్తాం. అట్లనే అమ్మకానికి ముందు ఏదైతే పెట్టుకుంటామో అదే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే అడ్మినిస్ట్రేషన్ కానీ, లాసెస్ కానీ ఇవన్నీ దీంట్లోకి తీసుకొచ్చుకుంటాం. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అండ్ ఫైనాన్స్, మనం ఎక్కడన్నా ఫైనాన్స్ తీసుకుంటే దాని మీద వడ్డీ కడతామండి. అది అట్లనే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఇండైరెక్ట్ ఇన్కమ్లో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చింది చూసారా. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్లో రకరకాలుగా ఉంటాయి. ఈక్వల్ క్యాపిటల్ విత్ అన్ఈక్వల్ షేర్స్, అన్ఈక్వల్ క్యాపిటల్ విత్ ఈక్వల్ షేర్స్ అని రకరకాలుగా వాళ్ళు అనుకోని మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఎవరో బాధపడకుండా మీ పెట్టిన పెట్టుబడి, ఇప్పుడు సమానమైన డబ్బులు పెట్టి కూడా అన్ఈక్వల్ షేర్ తీసుకుంటే కాస్త బాధ అనిపిస్తుంది, కానీ అది తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అట్లా ఆ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు. కాబట్టి ఏంటంటే ఈ ఇబ్బంది లేకుండా మీకు మీరు పెట్టిన పెట్టుబడి ఆ సంవత్సరం మొత్తం మీద పెట్టిన పెట్టుబడి మీద ₹1 వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తారు. దిస్ ఈజ్ అలౌడ్ ఇన్ పార్ట్నర్షిప్స్ ఓన్లీ. ప్రొప్రైటరీ కన్సర్న్లో ఇది అవకాశం ఉండదండి, కంపెనీస్లో ఛాన్సే లేదు. సో శాలరీస్, రెంట్స్, ట్రాన్స్పోర్ట్ ఆన్ సేల్స్. ట్రాన్స్పోర్ట్ ఆన్ పర్చేజ్ ఇస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ట్రాన్స్పోర్ట్ ఆన్ సేల్స్ అంటే మనము కొన్ని అండర్స్టాండింగ్లు ఎలా ఉంటాయంటే అమ్మిన సరుకు చేర్చి బాధ్యత కూడా మందే. సో ట్రాన్స్పోర్ట్ ఆన్ సేల్స్ ఈజ్ ఎన్ ఇండైరెక్ట్. ట్రాన్స్పోర్ట్ ఆన్ పర్చేజ్ ఈజ్ డైరెక్ట్. డిస్కౌంట్ అండ్ డెటార్స్ అండ్ కలెక్షన్స్ అంటే మనం ఇప్పుడు ఇందాక మనం క్రెడిటార్స్ పేమెంట్ చేసినప్పుడు ఎట్లయితే డిస్కౌంట్ పొందాము, దట్ ఈస్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇది డిస్కౌంట్ అండ్ కలెక్షన్స్ ఆర్ డెటార్స్ అంటే మనకు వచ్చే డబ్బులు కూడా ఇదే పద్ధతిలో వస్తుంది. తర్వాత కీమ్యాన్ ఇన్సూరెన్స్ ప్రీమియం, అక్కడ కీమ్యాన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంది, ఇక్కడ కీమ్యాన్ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం డబ్బులు కట్టిన. జనరల్ ఇన్సూరెన్స్, ఎక్స్పోర్ట్ డ్యూటీ. ఇంపోర్ట్ డ్యూటీ అయితే మీకు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పోర్ట్ డ్యూటీ అంటే ఆఫ్టర్ సేల్స్ ఇండైరెక్ట్ అండి. బిఫోర్ సేల్స్ ఏదైనా కూడా డైరెక్ట్ అండి. రెంట్ రేట్స్ అండ్ ట్యాక్సెస్, వేర్ హౌసింగ్ ఛార్జెస్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫర్నిచర్ అండ్ మిషనరీ, ఆఫీస్ రెనోవేషన్ అంటే ఆఫీస్ రెనోవేషన్ ఫిక్స్డ్ అసెట్లో కూడా వచ్చిందండి. అయితే ఫిక్స్డ్ అసెట్లో అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది వర్క్ డన్. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఇది ఫిక్స్డ్ అసెట్కి రాయాలన్నా లేకపోతే ఎక్స్పెండిచర్ రాయాలనేది మనకు ఒక అవగతం ఉంటుంది. అది మీకు అక్కడ సీట్లో కూర్చుంటారు కాబట్టి మీకు తెలిసిపోద్ది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే కూల్ డ్రింక్స్ కానీ, ఎగ్స్ కానీ, బ్రెడ్ కానీ ఇవన్నీ కూడా షాపుల దగ్గరికి పోయి వాళ్ళు సప్లై చేస్తారు. దానికి ఒక వ్యాన్ డ్రైవరు, తర్వాత సేల్స్ మ్యాన్ ఉంటాడు. ఒక్కోసారి డ్రైవరే సేల్స్ మ్యాన్గా పనికొస్తారు. సో దానికి కావాల్సిన సరంజామం అంతా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే తర్వాత ఒకవేళ వ్యాన్ రెంట్కి అయితే రెంట్, దాని రిపేర్స్, దాని డీజిల్, వీళ్ళు ఇద్దరికి శాలరీస్ ఇవన్నీ కూడా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ కింద రాస్తారు. డెలిగేటరీ కమిషన్ అండ్ కన్సైన్మెంట్ అంటే ఎక్స్ట్రా కమిషన్. అంటే జనరల్గా ఈ కన్సైన్మెంట్లో మనం ఎక్కడో వాడు దూర ప్రాంతంలో ఉంటాడు కాబట్టి అతను ఏం చేస్తాడు, అతని యాక్టివిటీ మీద మనం నిఘా పెట్టలేము. కాబట్టి సపోజ్ టు సెల్ ఫర్ క్యాష్ ఓన్లీ, నాట్ ఫర్ క్రెడిట్. ఒకవేళ కనుక ఆన్ సీజన్లో బేరం మందగిస్తుంది ఉండదు కాబట్టి ఒకవేళ కనుక అరువు కనుక అమ్మినట్టయితే ఆ డబ్బు వసూలు చేసే బాధ్యత కనుక తను తీసుకున్నట్టయితే, ఏజెంట్ తీసుకున్నట్టయితే ఎడిషనల్ కమిషన్ ఇస్తారు ఆ సేల్స్ మీద. సో ఒకవేళ కనుక ఏదైనా పద్దు ములిగితే ఇతనికి ఇవ్వాల్సిన రెగ్యులర్ కమిషన్లో కట్ చేసుకుంటారు. సో ద డెలిగేటరీ కమిషన్ ఆన్ కన్సైన్మెంట్. లీగల్ ఛార్జెస్ అంటే అడ్వకేట్ ఛార్జెస్,
ప్యాకింగ్ ఛార్జెస్ అంటే మీకు ప్యాకింగ్ మెటీరియల్ వేరు, ప్యాకింగ్ ఛార్జెస్ వేరు. ప్యాకింగ్ మెటీరియల్ ఏమో మీకు పర్చేస్లో వస్తుంది. ప్యాకింగ్ ఛార్జెస్ అంటే మొత్తం ట్రాన్స్పోర్ట్కి అనువుగా మనం ఒక ప్యాక్ చేసి పంపడం. ఆడిట్ ఫీ అండ్ అకౌంటింగ్ ఛార్జెస్, కన్సల్టేషన్ ఛార్జెస్ అండ్ కన్సల్టెంట్ ఫీ, మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్, డొనేషన్స్ అండ్ చారిటీ చందాలు, ప్రొడక్షన్ ఇన్సెంటివ్ టు ఫ్యాక్టరీ మేనేజర్, ఫ్రీ శాంపిల్స్ అంటే మెడికల్ సైడ్ ఉంటాయి మీకు, డాక్టర్స్ వెళ్ళడానికి ఫ్రీ శాంపిల్స్ ఇస్తారు, అది అడ్వర్టైజ్మెంట్ కింద లెక్క. స్టాఫ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్, నర్సెస్ డాక్టర్స్ క్వార్టర్స్ ఉంటేనేమో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత స్టాఫ్ క్వార్టర్స్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ క్వార్టర్స్ ఉంటే అది ఇండైరెక్ట్. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ శాలరీస్, నాన్ టీచింగ్ స్టాఫ్ శాలరీస్ ఇన్ ఎడ్యుకేషన్, బ్యానర్స్ అండ్ పబ్లిసిటీ మెటీరియల్స్, సెల్ ఫోన్ అలవెన్సెస్, కన్వీనియన్స్ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, లైసెన్స్ అండ్ రెన్యువల్స్, ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి లైసెన్సెస్ ఉంటాయి, ఆ ఛార్జెస్. తర్వాత ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఎక్విప్మెంట్ లోన్, స్టాఫ్ అండ్ లేబర్ వెల్ఫేర్, హాస్పిటాలిటీ, గెస్ట్ ఎక్స్పెన్సెస్ అంటే హాస్పిటాలిటీ అంటే గౌరవం. ఇప్పుడు సపోజ్ మేము ఆడిటర్స్ ఇన్స్పెక్షన్ విజిట్కి వెళ్ళామనుకోండి, మాకు వీలైతే భోజనం లేకపోతే అవుట్ స్టేషన్ అయితే స్టే చేయడానికి ఖర్చులు, ఇవన్నీ దాన్ని హాస్పిటాలిటీ అంటారు. బుక్స్ అండ్ పీరియాడికల్స్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఈ ఫైలింగ్ ఛార్జెస్. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అంటే జనరల్గా ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ తక్కువ సందర్భాల్లో వస్తుందండి. లాస్ ఆన్ సేల్ మనం అమ్మేటప్పుడు కొద్దిగా గొప్ప తక్కువకి అమ్మాల్సి వస్తుంది. ఇది కూడా మీకు ఇల్లుస్ట్రేషన్స్లో వస్తుంది. సో లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఈజ్ ఇండైరెక్ట్, అంటే అది అన్ఫోర్సీన్ అనుకోండి, లాస్ కింద వస్తుంది. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ అంటే మనం దాంట్లో చూసుకున్న లాస్ట్ బట్ వన్ ఎసెట్స్లో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఎవ్రీ ఇయర్ ఒక 20% తగ్గించుకోమన్నాం కదా, ఆ తగ్గించిన అమౌంట్ ఇది. అప్రెంటిస్షిప్ స్కాలర్షిప్స్ అంటే ఈ ఐటీ చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు దగ్గర మనం ఇండస్ట్రీలో ట్రైనింగ్ కోసం వస్తారు, వాళ్ళకి ఇచ్చే శాలరీ అనుకోండి. తర్వాత వర్క్మెన్ కాంపెన్సేషన్, నష్టపరిహారం, ఇక్కడ మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అయినా కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఈఎస్ఐ పిఎఫ్ కంట్రిబ్యూషన్ బై ది ఎంప్లాయర్ అంటే పిఎఫ్ అంటే 12% కట్ చేసి 12% కలిపి కడతాం, ఆ 12 ఖర్చు మనకు ఖర్చు అవుతుంది. ఈఎస్ఐ కూడా 0.75 కట్ చేసి 3.25 కలిపి కడతాం, ఆ 3.25 అనేది మనకి ఎక్స్పెండిచర్ అండి. సేల్స్ మేనేజర్ కమిషన్ ఆన్ సేల్స్ అండ్ శాలరీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, రిక్రియేషన్ క్లబ్ మెయింటెనెన్స్, పెట్టి ఎక్స్పెన్సెస్, లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్, చెక్. ఇందాక అక్కడ ఇండైరెక్ట్ ఇన్కంలో కూడా మనకి లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్ అయింది, ఇక్కడ ఇండైరెక్ట్ మనకి ఇండైరెక్ట్ మన చిట్టీలు కానీ మనం తీసుకున్న ఫైనాన్స్ కానీ చేస్తే మనకి ఎక్స్పెండిచర్. చెక్ డిస్కౌంటింగ్ అండ్ డిజానర్ ఛార్జెస్, చెక్ ఏమైనా ఫెయిల్ అయితే బ్యాంకర్ చేసి ఛార్జెస్, బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆన్ ఓడి అండ్ లోన్స్, లాస్ ఆఫ్ గూడ్స్ బై థెఫ్ట్, లాస్ ఇర్రికవరబుల్. ఇప్పుడు సపోజ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు 3 లక్షలు లాస్ అయిందనుకోండి, 3 లక్షలు ఇమ్మని క్లెయిమ్ పెడతాం, వాడు వచ్చి వెరిఫై చేసుకున్నది ఇదని ఓ 2,50,000 2,75,000 గ్రాంట్ చేసి ఇచ్చాడు అనుకోండి, ఆ మిగతా 25,000 50,000 ఇర్రికవరబుల్ మనకు రాదు అది. సో అది కూడా మనం లాస్ కింద చూసుకోవాలి. ఫ్యూమిగేషన్ ఛార్జెస్ ఇన్ ఎక్స్పోర్ట్స్, ఫ్యూమిగేషన్ అంటే పెస్ట్ కంట్రోల్ అండి. మనం ఏదన్నా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనం కంప్లీట్ మనం క్లీన్ ప్రొడక్ట్ పంపాలి, అంతేగాని దాంట్లో ప్యాకింగ్లో ఏదైనా పురుగులు పుట్రలు ఉన్నాయనుకోండి, మీకు అక్కడ ఆ దేశానికి వ్యాపిస్తాయి, మనకు ఈ కరోనా వైరస్ వ్యాపించడం. అందుకని ఏంటంటే ఫ్యూమిగేట్ చేసి పంపించాలి. సో అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడు, అతను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇవన్నీ కార్యక్రమాలు అతను చేస్తాడు. సో టెర్మినల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, అది ఏజెంట్ అని చెప్పాను కదా, టీహెచ్సి అంటారు, అతనే ఇవన్నీ పనులు చేసుకుని షిప్మెంట్ చేస్తాడు. ఫారిన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్, డెబిట్ బ్యాలెన్స్ అంటే అక్కడ ఫారిన్ కరెన్సీ క్రెడిట్ బ్యాలెన్స్, ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఎలాగా, మనం 71 రూపాయకి అమ్మాము, మనకు వచ్చినప్పుడు 1 మంత్ అయింది, మనకు వచ్చిన తర్వాత 70 రూపాయలే ఉంది, రూపాయి వాల్యూ ఆ రోజు లెక్కేస్తే, అంటే మనకు 1 రూపీ తక్కువకి వచ్చినట్టు లెక్క. అటెస్టేషన్ ఫీ పెయిడ్ అంటే మనం ఏదన్నా గెజిటెడ్ ఆఫీసర్ సంతకాలు ఏదైనా పెట్టాల్సి వస్తే ఏదైనా ఫీజు అంటే నోటరీ గీటరీ ఏమైనా చేస్తే. అమౌంటైజేషన్ అంటే డిప్రిసియేషన్ అంటే తరుగుదల, ఏది ట్యాంజిబుల్ అసెట్స్ మీద. ఇంటాంజిబుల్ అసెట్స్, కాపీ రైట్స్ కానీ ట్రేడ్ మార్క్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద దానికి కూడా డిప్రిసియేషన్ బదులు అమౌంటైజేషన్ అంటారు, దానికి కూడా ఒక లైఫ్ పీరియడ్ ఉంటుంది. డైరెక్టర్స్ అండ్ పార్ట్నర్స్ రెమ్యునరేషన్, డైరెక్టర్స్ అంటే కంపెనీస్లోని, పార్ట్నర్స్ అంటే పార్ట్నర్షిప్లోని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు యాక్టివ్ పార్ట్నర్షిప్ చేసినందుకు వాళ్ళకి ఇచ్చే శాలరీ అండి. తర్వాత సక్సెస్ మీట్స్ ఫిలిమ్స్ అండ్ ఫిలిమ్స్ అంటే విజయోత్సవ యాత్ర, సినిమా సక్సెస్ అయితే ఊరూరు థియేటర్లు తిరిగి ఆ యాక్టర్లను తీసుకుని వెళ్ళి సక్సెస్ విజయోత్సవ యాత్రలు చేసుకుంటారు, అది బ్యాడ్ డెట్స్.
అంటే ఇంకా రాని పద్ధతులు. పెనాల్టీ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ నన్ను లేటుగా కడితే మనకు అది. తర్వాత పబ్లిసిటీ, ఫిలిం పబ్లిసిటీ అది కూడా ఇండైరెక్ట్. కన్సైన్మెంట్ కమిషన్ బై కన్సైనర్. గెస్ట్ హౌస్ మెయింటెనెన్స్ ఛార్జెస్. కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం. యానివర్సరీ ఫంక్షన్ ఛార్జెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. 100th డే ఫంక్షన్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. సక్సెస్ మీట్ ఇన్ ఫిలిం. కంప్యూటర్ మెయింటెనెన్స్. సెక్యూరిటీ ఛార్జెస్. స్టాఫ్ బేటాస్. ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కన్సల్టేషన్ ఫీజెస్. బేటాస్ అంటే మన లారీ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి, లారీ డ్రైవర్కి క్లీనర్కి కూడా బయట అవుట్ స్టేషన్కి పోతారు కాబట్టి వాళ్ళు టిఫిన్ చేయడానికి భోజనానికి మనం డబ్బులు, దాన్ని భర్త అంటారు తెలుగులో. ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కన్సల్టేషన్ ఫీజ్. నేషనల్ ఫంక్షన్ సెలబ్రేషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, లాస్ ఆన్ షీట్స్ ఉన్నారా. ఇప్పుడు మనం మధ్యలోనే పాడుకున్నాం అనుకో 70,000 వచ్చింది. లాస్ట్ వరకు మనం 85,000 కట్టాం. 85,000 కడితే అంటే లాస్ట్ చిట్టి టెర్మినేట్ అయిపోయిన తర్వాత ఎంట్రీ పాస్ చేసుకోవాలి. మనకి చిట్టి ముందు తీసుకోవడం వల్ల ఒక 15,000 వడ్డీగా భావించండి మీరు. అంటే ఆ లాస్ ఆన్ చిట్, ప్రాఫిట్ ఆన్ చిట్ అక్కడ వేసుకున్నాం, గెయిన్ ఆన్ చిట్. గెస్ట్ హౌస్ రెంట్స్ అండ్ మెయింటెనెన్స్. ఫిలిం రిప్రజెంటేటివ్ బేటాస్ బై థియేటర్స్ అండ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్. అంటే సినిమా ప్రదర్శించుకో డిస్ట్రిబ్యూటర్స్ ఒక ఏజెంట్ని పంపిస్తారు, ఆ ఏజెంట్కి ఇచ్చి బేటా. పబ్లిసిటీ ఛార్జెస్ అండ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్. న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్. టీవీ రేడియో పబ్లిసిటీ అండ్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ రిటర్న్ ఆఫ్ అంతకుముందు కూడా చెప్పాను, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ ఇది. స్టాంప్స్ అండ్ డాక్యుమెంటరీ ఛార్జెస్ అంటే రెవెన్యూ స్టాంప్స్, ₹10 స్టాంప్ రెగ్యులర్గా మనం కొంటూ ఉంటాం అవి. సో అపార్ట్ ఫ్రమ్ ది అబౌవ్ ప్రీ డిఫైన్డ్ రిజర్వ్ గ్రూప్స్, యూ కెన్ క్రియేట్ న్యూ గ్రూప్స్ దట్ మే బి ప్రైమరీ ఆర్ సబ్ గ్రూప్స్ టు ఎనీ ఎగ్జిస్టింగ్ గ్రూప్. సబ్ గ్రూప్ ఇఫ్ నీడెడ్ ఆర్ డిమాండెడ్ బై ది మేనేజ్మెంట్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. మీకు ఒక మేనేజ్మెంట్ అడిగినా కూడా నాకు ఇంత డీటెయిల్ కావాలన్నా, లేకపోతే మీరే క్లారిటీ కోసం అన్నా మీరు యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఆర్ మెయిన్ గ్రూప్స్. తర్వాత ఏంటంటే ఇవన్నీ మనం లెడ్జర్స్ గురించి మాట్లాడుకున్నాం ఆ గ్రూపుల్లో. తర్వాత ఒక క్యాష్ లెడ్జరు, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆటోమేటిక్గా ప్రీ క్రియేట్ అయి ఉంటాయి. మీకు 28 గ్రూప్స్, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఎలా ఉన్నాయో ప్రీ క్రియేటెడ్, ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ కూడా ఉంటాయి. అవి రెండు, క్యాష్ అకౌంట్ అండ్ profit and loss account. So, by the above study, it is clear that the balance sheet will help the businessman to know his financial status at a given period, and accordingly, he will act to develop the financial status, and through trading profit and loss account, the net result will be known to him. With this, the businessman may make future plans to minimize the loss, if any, and to improve the net margin level. The above narrated and noted items are some of the examples you may come across while executing your bookkeeping task. You have to experience with a large number of items which may differ from business to business. If you can keep in memory all the groupings which were discussed above, you can easily pass and complete the regular tasks before you while you acting as a bookkeeper. Try to place individual ledger accounts under the appropriate subgroups and avoid placing ledger accounts directly under the main group. So now this system will allow you to create groups as many as you require or rename them, but will not allow you to delete any group created by the system. సో దీని తర్వాత సమరీ ఆఫ్ ది గ్రూప్స్. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన గ్రూప్స్ అన్నిటికీ సమరీ రాశాను, ఆ సమరీ చదవండి. తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి, గ్రూపింగ్ ఒక్కటి మాత్రమే మిమ్మల్ని అకౌంటెంట్గా చూపించగల శక్తి ఒక గ్రూపింగ్కే ఉందండి. లేకపోతే మీరు ఎంత పెద్ద చదువులు చదివిన డాక్టరేట్ చేసినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్ కాలేరు. అది 100% నిజమైన మాట. సో గ్రూపింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 1-2 సార్లు చదవండి. ముందు చదవండి, వీడియోలు వినటం కాదు, నోట్స్ చదవండి. వీడియో ముందు మీరు నోట్స్ పెట్టుకుని అబ్జర్వ్ చేయండి, విన్నారా. తర్వాత దీంట్లో మీకు మెయిన్గా లయబిలిటీస్, అసెట్స్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ గురించి డీప్గా ప్రస్తావించడం జరిగింది. ఈ 4 మాత్రమే తారక మంత్రం మీకు హెల్ప్ చేసి ఏంటంటే మీకు ఒక అకౌంటెంట్గా తీర్చిదిద్దడానికి ఈ 4 ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఈ 4ని శ్రద్ధ వహించగలిగితే, ఈవెన్ దో యు ఆర్ నాట్ ఏ కామర్స్ గ్రాడ్యుయేట్, యూ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్. ఇప్పుడు దీనికి ఉన్నంత వ్యాపార ఉద్యోగ అవకాశాలు ప్రపంచంలో దేనికే ఉండదండి, ఏ కోర్సుకు ఉండదు. ఎందుకంటే ఏదైనా రియల్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్, ఎందుకంటే ఎక్కడా కూడా మీకు
జాబులు లేదనే ప్రశ్న అకౌంటెంట్లకు మాత్రం ఉండదండి. ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి. మీరు ఒక కన్సల్టెంట్గా, ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేయచ్చు, పార్ట్ టైం అకౌంటెంట్గా పనిచేయచ్చు, లేదా ఏదైనా ఒక సంస్థలో మంచి అకౌంటెంట్గా పనిచేయచ్చు. ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఎక్కడా కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడా కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి ఎవరో మాట్లాడిన ప్రశ్న ఉండదు. ఏదో ఒక 30-40 తీసేసి చెప్తారు, కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ధోరణి అయితే ఎక్కడ ఉండదు. కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా మీరు కనుక నేర్చుకోగలిగితే డెఫినెట్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తర్వాత ఏంటంటే ఇవంతా చదవండి. దీని తర్వాత ఏంటంటే మీకు ఆఫ్టర్ దిస్ సమరీ తర్వాత మీకు సమరీ కూడా 33 ఉన్నాయి. తర్వాత గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ టెస్ట్ ఉందండి, ఒక 200 బిట్లు. మీరు ఏం చేస్తారంటే ఇది మొత్తం చదివి ఈ 200 బిట్లు మీరు బుక్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీరు చూస్తున్నారా చూడలేదు అనేది నేను ఐ కెనాట్ వాచ్. కాబట్టి మీరు చూసైనా రాయండి, చూడకుండా రాయండి. ఎందుకంటే చూసి రాయటం కూడా ఎందుకు అలౌ చేస్తున్నాం అంటే ఎక్కడైనా మేము అదే చెప్తాం. ఎందుకంటే మీరు అసలు లొకేట్ చేయడానికి ఎంతవరకు సమర్థులు అంటే మీరు క్షుణ్ణంగా చదువుంటేనే లొకేట్ చేయగలుగుతారు, లేదా లొకేట్ చేయలేరు. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేది లెడ్జర్ అకౌంట్. ఇక్కడ దీని గ్రూప్ ఏమైనా మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్, ఖచ్చితంగా ఆ గ్రూప్ ఏముంటే ఆ టైటిల్ రాయాలండి. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అని వదిలిపెట్టేస్తే ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోతుంది. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ అసెట్ అని రాయాలి నరా. అలా మీరు మొత్తం 200 చేసి నాకు ఫార్వర్డ్ చేయండి. నేను మీ తప్పులు చూస్తాను. ఎందుకంటే మీలో ఎంత శ్రద్ధ ఉందనేది మీకు మీరే టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కూడా నేను ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా నేను అదే చేస్తాను. టెస్ట్ చేసుకుంటే మీరు నిజంగా అకౌంటెంట్ కావాలని ఆతృత నిజమైతే ఖచ్చితంగా నేను ఫాలో కాగలిగితే మాత్రమే మీరు ఒక అకౌంటెంట్ అనిపించుకోబడతారు. అదర్వైజ్ యూ హ్యావ్ టు కంటిన్యూ యువర్ లైఫ్ యాజ్ అ డాటా ఆపరేటర్ టిల్ ది ఎండ్. అది మాత్రమే నేను పెద్దవాడిగా చెప్పగలుగుతాను. తర్వాత ఏంటంటే మీకు ఒకరోజు నేను టైం ఇస్తాను. ఎందుకంటే మీరు మళ్ళీ క్షుణ్ణంగా చదవండి, వీడియోలు చూడండి, తర్వాత టెస్ట్ రాయండి, టెస్ట్ నాకు పంపించండి. 1-2 రోజులు టైం. ఎందుకంటే ఇలా కంటిన్యూ చేసుకుంటా పోతే ఏమవుతుందంటే మీరు ఇవి చూసుకుంటా పోతారు, టెస్ట్ గురించి పట్టించుకోరు. కాబట్టి మీరు టెస్ట్ రాయండి, మీరు పంపించాలని నేను కోరుకుంటున్నాను. మీరు పంపించలేదనుకోండి, ఇక మీరు చిన్నపిల్లలు కాదు కదా, మీరేమో నర్సరీ స్టూడెంట్స్ కాదు మిమ్మల్ని బెదిరించడానికి. అది మీకే అది నిజంగా మీరు టెస్ట్ చేయించుకోవాలనే ఆలోచన ఉంటే ఇది రాస్తారు. నాకు అవసరం లేదనుకుంటేమో వదిలేస్తారు. అది దట్ ఈస్ లెఫ్ట్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.